అనగనగా పూర్వం చంద్రగిరి అనే ఊరు పొలిమేరలో చిదానందుడు అనే గురువు ఒక గురుకులాన్ని నిర్వహిస్తుండేవాడు. ఆ గురుకులంలో చదువుకునే అనేక మంది విద్యార్థుల్లో వినోదుడు, వినయుడు అనే ఇద్దరు చాలా కాలం విద్యాభ్యాసం చేసి అన్ని విద్యలు నేర్చారు. ఇక ఇంటికి వెళ్ళి తను నేర్చుకున్న విద్యను ధర్మంగా ఆచరించవలసిందిగా వారిని గురువు ఆదేశించారు. ఆ శిష్యులు ఇద్దరూ బయలుదేరే సమయంలో వారితో గురువు, మీరు వెళ్ళే దారిలో రామాపురం అనే ఊరు వస్తుంది. ఆ ఊరి పొలిమేరలో కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబం సహా ఉంటున్నాడు నా చిన్ననాటి మిత్రుడు సుదర్శనుడు. నేను ఒక ఉత్తరం ఇస్తాను, దాన్ని నా మిత్రుడికి అందజేయండి. అక్కడ కొంత సమయం విశ్రాంతి తీసుకొని తర్వాత బయలుదేరండి అని చెప్పాడు గురువుగారు. అలాగే గురువుగారు అంటూ గురువు దగ్గర సెలవు తీసుకొని వినోదుడు, వినయుడు రామాపురం పొలిమేరకు చేరారు. సుదర్శన్ని కలిశారు. ఆయన వారిని సాదరంగా ఆహ్వానించారు. ఇంటి ముందున్న నీటి తొట్టిలో నుంచి చెంబుతో నీళ్లు తీసుకొని కాళ్ళు కడుక్కోమన్నారు. వినయుడు ఒక చెంబు నీళ్లతోనే పాదాలు కడుక్కున్నాడు. కానీ వినోదుడు 4-5 చెంబుల నీళ్లను గబగబా కుమ్మరించి కాళ్ళు కడుక్కున్నాడు. భోజనం సమయంలో పెట్టింది తిన్నాడు వినయుడు. ఆకులో ఏమీ మిగల్చలేదు. వినోదుడు అడిగి మరీ పెట్టించుకొని చివరకు తినలేక చాలా ఆహారాన్ని మిగిల్చాడు. ఇదంతా సుదర్శనుడు గమనించాడు. వారిద్దరూ వెళ్ళిపోయాక సుదర్శనుడు తన భార్యతో, తమ అమ్మాయికి వినయుణ్ణిచ్చి వివాహం చేద్దాం అన్నాడు. అదేమిటి హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నావు అనింది సుదర్శనుడి భార్య. వాళ్ళిద్దరి గురువు అయిన చిదానందుడు. ఇదంతా సుదర్శనుడు గమనించాడు. వారిద్దరూ వెళ్ళిపోయాక సుదర్శనుడు తన భార్యతో, తమ అమ్మాయికి వినయుణ్ణిచ్చి వివాహం చేద్దాం అన్నాడు. అదేమిటి హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నావు అనింది సుదర్శనుడి భార్య. వాళ్ళిద్దరి గురువు అయిన చిదానందుడు. నేను చిన్నప్పుడే ఒకే గురువు దగ్గర కలిసి చదువుకున్నాం. ఇటీవల రాజధానిలో కలిసినప్పుడు అమ్మాయి పెళ్లి విషయం మాట్లాడాను. వినోదుడు, వినయుడు మన దగ్గరకు ఒక లేఖతో పంపాడు. ఇద్దరిలో మీకు నచ్చిన వారి తల్లిదండ్రులతో తను మాట్లాడి సంబంధం నిశ్చయం చేస్తామన్నాడు అని చెప్పాడు. అయితే వినోదుని కాక వినయుడిని ఎందుకు ఎన్నిక చేసుకున్నావు? అయితే వినోదుణ్ణి కాకుండా వినయుణ్ణి ఎందుకు ఎన్నిక చేసుకుందాం అని అడిగింది సుదర్శనుడి భార్య. నీకు తెలిసిందే, నా తండ్రి పోతూ పోతూ నాకు బోలెడంత ఆస్తి ఇచ్చాడు. కానీ నేను జాగ్రత్త లేకుండా దుబారుగా ఖర్చు పెట్టాను. నా ఆస్తినంతా కరగదీశాను. పెళ్ళయ్యేసరికి నా దగ్గర ఈ 2 ఎకరాలే మిగిలింది. ఇప్పుడు మనం దాంట్లోనే వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నాం. కానీ నా గత అనుభవాలు బట్టి ఆలోచిస్తే జీవితంలో జాగ్రత్త, పొదుపు ఎంతో అవసరం అని తేలింది. అందుకని అమ్మాయిని దుబారా ఖర్చులు చెయ్యని జాగ్రత్త పరుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాను. అందులో నా మిత్రుడు వీరిని పంపాడు అని చెప్పాడు. అయితే వీళ్ళిద్దరిలో వినయుడే పొదుపురని ఎలా నిర్ణయించుకున్నావు అని అడిగింది సుదర్శనుడి భార్య. అన్నం ఉడికిందో లేదో చూడడానికి అన్నం మొత్తం పట్టి చూడ పని లేదు. ఒక్క మెతుకు బట్టి చూస్తే చాలు. వాళ్ళు కాళ్ళు కడిగే దగ్గర నుంచి భోజనాలు చేసే వరకు వారిని గమనించాను. వినయుడు పొదుపరి. అవసరమైన వరకే దేనినైనా ఖర్చు పెడతానని తెలుసుకున్నాను. వినోదుడు వృధా చేస్తున్నట్లు గమనించాను.
అని చెప్పాడు సుదర్శనుడు. భర్త తెలివితేటలకు భార్య ఎంతో ఆశ్చర్యపోయింది. తర్వాత చిదానందుడు వినయుణ్ణి తల్లిదండ్రులతో మాట్లాడి సంబంధం కుదిర్చాడు. సుదర్శన్ని కూతురుతో వినాయకుడి పెళ్లి జరిపించాడు. సుదర్శనుడు అనుకున్నట్లే ఎంతో వృద్ధిలోకి వచ్చాడు వినయుడు.